బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సోనం రఘువంశీ ఒక ప్రొఫెషనల్ సీరియల్ కిల్లర్ రేంజ్లో కూడా తాను రఘువంశీని చంపాలని కూడా ప్లాన్ చేసింది. తను ప్లాన్ చేసినట్టుగానే రఘువంశీని చంపేసింది సోనం రఘువంశీ. అయితే ఎప్పుడైతే వీళ్ళ సంబంధం కుదిరిందో, పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత ఎంగేజ్మెంట్ రోజు కూడా రాజు రఘువంశీని చంపేద్దామని కూడా సోనం రఘువంశీ ప్లాన్ చేసింది. కానీ ఆ రోజు కుదరకపోవడంతో పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా అతన్ని చంపేయాలి, అది కూడా తన కళ్ళ ముందరనే రఘువంశీ చావు చూడాలనుకుంది సోనం రఘువంశీ. సో అదే రేంజ్లో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా, ఒక ప్రొఫెషనల్ సీరియల్ కిల్లర్ ఎలా ఆలోచిస్తాడో సేమ్ అలానే ఆలోచించింది సోనం రఘువంశీ. అయితే హనీమూన్ హారర్ ఎపిసోడ్లో కూడా దిమ్మ తిరిగే అంశాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో సోనం రఘువంశీ కూడా నిజాలు ఒప్పుకుంటుంది. అయితే నిశ్చితార్థం అవ్వగానే రఘువంశీని చంపాలనుకుంది సోనం, కానీ అప్పుడు కుదరకపోవడంతో ప్లాన్ చేంజ్ చేసింది. అయితే రఘువంశీ చనిపోవడాన్ని స్వయంగా తన కళ్ళ ముందర అతను చనిపోతుంటే చూస్తూ ఆనందించాలి, రాక్షస ఆనందాన్ని పొందాలి అని అనుకుంది సోనం రఘువంశీ. అయితే సోనం కళ్ళ ఎదుటే పొడిచి చంపేలా కూడా సుపారీ గ్యాంగ్తో కూడా డీల్ మాట్లాడింది. 20 లక్షల రూపాయల డీల్ మాట్లాడింది సోనం. అయితే చనిపోయాడని నిర్ధారించుకునే వరకు కూడా అక్కడే అతను చనిపోయాడా లేదా అని కూడా అక్కడ కన్ఫర్మ్ అయినంత వరకు కూడా సోనం అక్కడే ఉంది. ఆ తర్వాత భర్త చనిపోయిన తర్వాత స్వయంగా తన చేతులతో తానే లోయలో సోనం తన భర్తను లోయలో పడేయడానికి ఆ నిందితులకు కూడా తన చేతులతో తాను తన భర్త శవాన్ని కూడా ఆ లోయలో పాడేసి ఒక క్రూరమైన భయంకరమైన మర్డర్లో ఇన్వాల్వ్ అయింది సోనం రఘువంశీ. సో ఇప్పుడు సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సోనం రఘువంశీ ఏ రకంగా ప్లాన్ చేసింది, తన ప్రియుడైన రాజ్ కుష్వాతో ఏ రకంగా భర్త అయిన రఘువంశీని హత్య చేయించడానికి ఎలా ప్లాన్ చేసిందో కూడా కంప్లీట్ ఆ స్టోరీ మొత్తం కూడా పోలీసుల ముందర ఒప్పుకుంది సోనం రఘువంశీ. అయితే వీళ్ళ పెళ్లి కుదిరిన తర్వాత నిశ్చితార్థం రోజు, ఎంగేజ్మెంట్ రోజే తనను చంపేయాలి అని కూడా ప్లాన్ చేసింది. కానీ అప్పుడు కుదరకపోవడంతో ఆ ప్లాన్ కాస్త హనీమూన్ టైంలో చంపేయాలంటూ కూడా స్విచ్ చేసింది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కలీగ్ రామ్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రామ్, ఇప్పటికే ఈ మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుకి సంబంధించి కూడా సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క నిజం బయటకు వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఎంగేజ్మెంట్ రోజే ఆ సోనం రఘువంశీ చంపేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి ప్రజెంట్ మన దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి రామ్? నిజంగా మానవ సంబంధాల్లోని చీకటి కోణాలు వెలుగు చూస్తున్నాయి. చాలా భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. రోజుకో కొత్త ట్విస్ట్ బయటపడుతుంది. అసలు సోనం నేర ప్రవృత్తి, అసలు ఆమె నేరపూరిత ఆలోచనలు ఏ రకంగా ఉన్నది, ఆమె మైండ్ ఏంటి, అసలు ఇంత క్రూయల్ గా ఇలా ఆలోచిస్తారా ఒక అమ్మాయి అనే ఒక రకంగా ప్రస్తుతం ట్విస్ట్లన్నీ బయటపడుతున్న పరిస్థితి. అసలు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లెవెల్లో సోనం ఈ మర్డర్స్ కే చేసినట్టుగా మనకు కనబడుతోంది. ఈ మొత్తం మీద ఈ హనీమూన్ ఎపిసోడ్ లో దిమ్మ తిరిగే అంశాలు అయితే బయటపడుతున్నాయి. అనేక అంశాలు అయితే పోలీసుల విస్తుగొల్పే అంశాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న పరిస్థితి. అసలు 11వ తారీఖున పెళ్ళైంది. సో 15వ తారీఖున మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. తిరిగి నిశ్చితార్థం కాగానే ఇంటికి వచ్చేసింది. సో అప్పుడే డిసైడ్ అయింది, అతన్ని రఘువంశీని చంపాలని నిర్ణయించుకుంది. అప్పటికే ఈ కుష్వాతో టచ్ లోకి వచ్చింది. ఎప్పటికప్పుడు కుష్వాతో టచ్ లోకి వచ్చిన తర్వాత రఘువంశీ దగ్గర అవడానికి ట్రై చేస్తున్నాడు శారీరకంగా. అంటే పెళ్ళైన తర్వాత ఆబ్వియస్లీ శోభనం ఉంటుంది, మొదట రాత్రి. సో దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వస్తుంది. అట్ ద సేమ్ టైం కుష్వాతో చెప్తుంది ఇంకా వీడు నాకు దగ్గర అవడానికి ట్రై చేస్తున్నాడు, ఎలాగైనా ఇతన్ని చంపేయాలనే పక్కా ప్లానింగ్ తో అప్పటికే ఉంది. సో దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచించింది. అయితే ఒక మాట చెప్పింది, మనం శోభనానికి ముందు అసోం వెళ్ళి కామాఖ్య దేవిని దర్శించుకోవాలి, కామాఖ్య దేవిని దర్శించుకుంటే జీవితం అంతా బాగుంటుంది, శోభనానికి ముందు తర్వాత శోభనం చేసుకోవచ్చు మొదటి రాత్రి అంటూ అతన్ని నమ్మించింది. ఆ క్రమంలోనే నమ్మించి ఓకే చేసిన తర్వాత ఈ టికెట్స్ బుక్ చేసింది. అది కూడా రిటర్న్ టికెట్స్ లేకుండా బుక్ చేసింది. తర్వాత అసోం వెళ్లే క్రమంలో అక్కడి నుంచి స్కిప్ చేసి మేఘాలయ వెళ్ళింది. ఇదంతా మొత్తం వ్యవహారాన్ని రాజ్ కుష్వాతో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా మెసేజ్లు, ఫోన్లు
అన్ని అప్డేటెడ్ గా అతనికి సమాచారం అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళ వెంటే ఆ మిగతా కిల్లర్స్ కూడా ఫాలో అయిన పరిస్థితి కనబడుతుంది. సో రఘువంశ్ వాడు చనిపోవడం స్వయంగా చూడాలంటూ కూడా సోనం ఆరాట పడిందంటే ఎంత క్రూయల్ గా ఆలోచించింది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. సోనం కళ్ళెదితే పొడిచి చంపేలా సూపర్ గ్యాంగ్ అయితే డీల్ కుదుర్చుకున్న పరిస్థితి. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే రాజ్ కుష్వాతో సంభాషణ జరిగినప్పుడు ఒకవేళ ఈ కిల్లర్స్ కనుక చంపడానికి వెనక ముందు అయితే కనుక నేనే ఆ ఫోటోషూట్ పెడుతూ అక్కడికి వెళ్తున్న క్రమంలో మీరు ఫొటోస్ తీయండి, మీకు చేత కాకపోతే నేనే వాని వెనకాల నుంచి తోసేస్తాను బర్తరి అంటూ అంత ధైర్యంగా చెప్పిన పరిస్థితి. అంటే ఎంత కఠినంగా ఆలోచించింది, పూర్తిగా అతన్ని అడ్డు తొలగించుకోవాలని ఎంతటి వ్యూహాన్ని రచించిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అసలు కళ్ళు బయర్లు కమ్మే విషయాలు, మైండ్ బ్లాక్ అవుతుంది పోలీసులకి. ఒక్కొక్క అంశం బయటపడుతుంటే ఇంత ఘోరంగా ఇట్లాంటి స్కెచ్ వేసిందా అతన్ని చంపడానికంటూ ఇక్కడ మనకు చాలా అంశాలు బయటపడుతున్నాయి. అంతేకాదు ఆ పొడిచేటప్పుడు కూడా వాడిని పొడవండి చంపండి అంటూ మనకు అటాప్సీ రిపోర్ట్ లో 2 కత్తిపోట్లు ఉన్నాయి. అక్కడ అతని తలపై 2 కత్తిపోట్లున్నాయి. బలమైన కత్తితో వెనక తలపై కూడా పొడిచినట్టుగా కూడా అర్థమవుతుంది. సో పొడవండి అంటూ అర్థమైంది. స్వయంగా భర్త చనిపోయిన తర్వాత ఇక తాను వాళ్ళతో కలిసి లోయలోకి తోసేసినట్టుగా అర్థమవుతుంది. అంటే ఒకటే చాలా క్లియర్ గా మనకు కనబడుతుంది ఎంత దారుణంగా ఇక్కడ ఈమె ఆలోచించింది, మర్డర్ ప్లాన్ సంబంధించి ఏ రకంగా ప్రణాళికలు రచించిందో అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పోలీసుల విచారణలు అయితే ప్రస్తుతం విస్తుగొల్పే అంశాలు అయితే బయటపడుతున్న పరిస్థితి. దర్యాప్తును పోలీసులు అయితే వేగవంతం చేశారు. పక్కా ప్లాన్ తో భర్త రఘువంశను హత్య చేయించినట్టుగా పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం చిట్ ఏదైతే ఉందో షిల్లాంగ్ తరలించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన మరో 4 వ్యక్తులు కూడా షిల్లాంగ్ కు తీసుకొచ్చి విచారించే క్రమం సీన్ మొత్తం రీక్రియేట్ చేసే పనిలో ఉన్నారు. షిల్లాంగ్ ఇండోర్ నుంచి ఈ 4 తీసుకొచ్చే క్రమంలో మనకు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక ప్రయాణికుడు కోపంతో ఆ 4 నిందితులు ఒకరిని చెంప చెల్లెలు అనిపించాడు. అంటే దేశం అంతా ఏ రకంగా ఆలోచిస్తుంది, రగిలిపోతుంది. ఒక అమ్మాయి ఈ ఇన్సిడెంట్ నిజంగా అసలు భారతదేశం ఇదొక చర్చనీయాంశమైన పరిస్థితి కనబడుతుంది సైడ్. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇంత బ్రూటల్ గా ఒక అమ్మాయి మర్డర్ చేస్తుంది, ఇంత క్రియల్ గా బిహేవ్ చేస్తుందని ఎవడు ఊహించని పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా సోహరాపట్నంలో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. తర్వాత హత్య జరిగిన తీరుపై అయితే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైద్య పరీక్షల కోసం సోనంను ఆసుపత్రికి తరలించారు. ఆమె ఒకవేళ అంటే అప్పటికే కుష్వా గారితో రిలేషన్ లో ఉంది కాబట్టి మరి నా ప్రెగ్నెంటా లేదా అనేది ఇంకా నిర్ధారణ కావాల్సింది. అంటే ఈ క్రైమ్ సీన్ ను రీకన్స్ట్రక్ట్ చేసిన వెంటనే ఆమెను కోర్టు ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తదుపరి విచారణ కూడా ఈ మొత్తం 5 నిందితుల్ని పోలీస్ కస్టడీకి అప్పగించమని కోర్టును కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక్కడ అంటే ఇక్కడ ఇద్దరు తల్లుల ఆవేదన కూడా కనిపిస్తుంది. ఇటేమో రఘువంశ్ తల్లి తమని నమ్మించి పెళ్లి చేశారు, మోసం చేశారు, తన కుమారుని జీవితాన్ని నాశనం చేశారంటూ రఘువంశ్ తల్లి ఆరోపిస్తుంది. మరోవైపు ఇటు కుష్వా గారి తల్లి కూడా నా కొడుకు ఏం తెలియదు అమాయకుడు అంటూ ఆమె ఆవేదన చెందుతున్న పరిస్థితి. అంటే వాస్తవానికి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇక్కడ సోనం కూడా నెల ముందే తల్లిని హెచ్చరించింది, నేను కుష్వా గారితో లవ్ లో ఉన్నాను, వాడితో రిలేషన్ లో ఉన్నాను, నాకు వాడిని పెళ్లి చేసుకుంటాను చెప్పింది. కానీ ఇక్కడ తల్లి దాచిపెట్టే పరిస్థితి నెల ముందే చెప్పింది. ఇక్కడ మరొక విచిత్రం ఏంటంటే కుష్వా గారి చెల్లెలు కూడా అది చెప్తుంది. అసలు దీది అని పిలిచేవాడు, అక్క లేదో చెల్లి దీది అంటే, సో ఆ రకంగా పిలిచేవాడు, వీళ్ళ మధ్య ఇలాంటి రిలేషన్ ఉందంటే నేను నమ్మట్లేదంటూ కుష్వా చెల్లెలు చెప్తుంది. కుష్వా తల్లి కూడా ఈ రకంగానే నా కొడుకు అమాయకుడు అని చెప్తుంది. ఎవ్వరికి వారు ఇప్పటికి కూడా సోనం తల్లిదండ్రులు కూడా మా బిడ్డ అమాయకురాలు, ఏదో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే ఈ కేసులో పోలీస్ దర్యాప్తులో ఇండిపెండెంట్ గా జరుగుతున్న దర్యాప్తులో అనేక అంశాలు అయితే బయటపడుతున్న పరిస్థితి కనబడుతోంది. మేఘాలయ పోలీసులు చాలా ప్రిస్టేజియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు మేఘాలయకు అందరినీ దాదాపుగా తరలించిన పరిస్థితి ఉంది ఫ్లైట్ లో. అక్కడి నుంచి ఇక్కడ మేఘాలయ సీఎం కూడా చాలా సీరియస్ గా స్పందిస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు ముఖ్యంగా మేఘాలయలో అంటే ఈ ఘటన జరిగిన తర్వాత దాదాపు 17 రోజుల తర్వాత ఈ తతంగం అంతా బయటకు వచ్చింది. కాబట్టి ఈ లోపు మేఘాలయకు సంబంధించిన టూరిజాన్ని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశారు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి వార్తలు కొంచెం చెప్పే ముందు దానికి సంబంధించి ఆలోచించి చేయాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ మేఘాలయ ముఖ్యమంత్రి కూడా కొంత బాధపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రానికి చెడ్డ పేరు, ఒక నేరస్తురాల వల్ల టోటల్ రాష్ట్రానికి, ఒక కమ్యూనిటీకి, అక్కడ సొసైటీకి చెడ్డ పేరు వచ్చే పని జరిగింది. కాబట్టి ఆయన వేడుకుంటున్నారు భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కావద్దని చెప్తున్న పరిస్థితి. అంటే మనకి ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది కుష్వా రిలేషన్, ఇక్కడ సోనం రిలేషన్ చాలా క్లియర్ గా బయటపడింది. పోలీసుల విచారణలో అన్ని అంశాలు బయటపడ్డ పరిస్థితి కనబడుతోంది. చాలా క్లియర్ గా, చాలా కసిగా దగ్గరుండి చంపించింది, దగ్గరుండి తోసేసింది. అసలు పెళ్ళైన 3 రోజులకే ఇంకా అతన్ని కంప్లీట్ గా తన లైఫ్ నుంచి ఎలిమినేట్ చేయాలని ఒక పక్క ఆలోచనతో స్కెచ్ అంతా వేసింది. మొత్తం మాస్టర్ మైండ్ అంతా
సోనమే అని చెప్తున్నారు. సో కుష్వా అయితే ఇండోర్ లో ఉండి ఇక మొత్తం నడిపించాడు. అతను కూడా మొత్తం అప్డేట్ చేస్తూ వచ్చింది. వీళ్ళు వెళ్ళిన లొకేషన్ ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. అలాగే దాంతో పాటు వీళ్ళు బస చేసినటువంటి హోటల్ దగ్గరే 1 కిలోమీటర్ దూరంలో ఈ మిగతా నిందితున్నారు. వికాస్, ఆనంద్, ఆకాష్ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సో ఇదంతా కూడా అంటే ఇక్కడ కీలక మలుపు ఎక్కడ జరిగిందంటే ఆల్బర్ట్ అనే ఒక గైడ్ ఇచ్చిన సమాచారం మేరకే మొత్తం వ్యవహారం అంతా బయటపడింది. అంతేకాదు కత్తి, వాళ్ళు యూజ్ చేసిన కత్తి కూడా అది ఆన్లైన్ తెప్పించారు. ఎందుకంటే అలాంటి కత్తి మేఘాలయలో దాదాపు వాడరంట. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ కానీ ఎవరు కానీ అలాంటి కత్తులు వాడరు. సో ఇది కూడా ఒక కీలక మలుపుగా చెప్తున్నారు. ఏదేమైనా మేఘాలయ పోలీసులు చాలా సీరియస్ గా దీన్ని తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ 4 నిందితులు కూడా మొత్తం 5 రాజ్ కుష్వాతో కలిపి వీళ్ళంతా కూడా ఇప్పుడు మేఘాలయకి తీసుకొచ్చిన తర్వాత అక్కడంతా కూడా మళ్ళీ సీన్ రిక్రియేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో కీలక ఆధారాలు అయితే లభ్యమయ్యాయి. ఈ ఆపరేషన్ హనీమూన్ అనే కోడ్తో మేఘాలయ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మేఘాలయ పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ లోని ఇందోర్, ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లోని నిందితుల ఇళ్లలో సోదాలు కూడా చేశారు. అక్కడ కూడా కీలక ఆధారాలు సేకరించినట్టుగా మేఘాలయలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లా ఎస్పీ వివేక్ చెప్తున్నారు. సో సోనం, ఆమె రూపొందించిన హత్య ప్లాన్ అమలు చేసిన నిందితులు, ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళంతా మధ్యప్రదేశ్ లోని ఇందోర్, ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో అరెస్ట్ చేశారు. ఇందోర్ లో మేఘాలయ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులను కోర్టు 6 రోజుల రిమాండ్ పంపిస్తే ఇప్పటికే ట్రాన్సిట్ రిమాండ్ తీసుకున్నారు. సో ఈ రిమాండ్ లో అనేక అంశాలు అయితే బయటపడే అవకాశం ఉంది. సో ఆ రకంగా భర్త హత్య తర్వాత కూడా సోనం ఎక్కడెక్కడికి వెళ్ళిందనే మొత్తం అంశాలు కూడా విచారించారు. చిరపుంజిలో హనీమూన్ పర్యటనలో ఉండగా గల్లంతైన అయిన తర్వాత జూన్ 2న రఘువంశ్ డెడ్ బాడీ దొరికింది. సో ఆ రకంగా పోలీసులు తర్వాత ఘాజీపూర్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఆమె సోహ్రా నుంచి రైల్లో అసోంలోని గువాహటి చేరుకుంది. అక్కడ నుంచి బీహార్ లోని పట్నాకు వెళ్ళింది. అటు నుంచి ఇందోర్ కూడా వచ్చి ప్రియుడితో ఒక రోజు ఆ అద్దీంట్లో గడిపినట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా 25-27 మధ్య సోనం రైల్లోనే మళ్ళీ ఇందోర్ చేరుకొని ఇక్కడ దేవాన్ గేట్ సమీపంలో ఓ అద్దీంట్లో దిగినట్టు చెప్తున్నారు. ప్రియుడు రాజ్ కుష్వాన్ కలిసింది, వాటితో గడిపింది. తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ పారిపోయేందుకు స్కెచ్ చేశారు. ఓ టాక్సీ మాట్లాడి సోనం యూపీకి పంపాడు మళ్ళీ రాజ్ కుష్వా. సో ఈ ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో ఇక ఇదేదో అనవసరంగా మెడకు చుట్టుకుంటుందని చెప్పేసి ఏదో నాటకం ఆడదామని ప్లాన్ లో మళ్ళీ గాజీపూర్ పంపించి అక్కడ అమాయకంగా డాబా ఓనర్ తో మాట్లాడి ఫోన్ ఇంట్లో వాళ్ళకి చేసి ఏదో బయటపడదాం తప్పించుకుందామని చెప్పి ఒత్తిడిలో భాగంగా స్కెచ్ చేశారు. కానీ మొత్తం సీన్ రివర్స్ అయింది, కంప్లీట్ గా దొరికిపోయింది. నిందితులు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు భారతదేశం అంతా ఇదే చర్చ. నమ్మక ద్రోహం ఒకటే, నమ్మక ద్రోహం చేస్తే ఎలా ఉంటుంది, మానవ సంబంధాల్లో విష బీజాలు నాటితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనకు ఈ ఎపిసోడ్ లో క్లియర్ గా అర్థమవుతుంది. దేశం అంతా ఎదురు చెప్తున్నట్టు ప్రస్తుతం 2-3 రాష్ట్రాల పోలీసులంతా కూడా దీనిపైన లోతాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఇక వీళ్ళందరూ కూడా రిమాండ్ పంపే ఆలోచనలో ఉంది కోర్టు. ఎస్ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో ప్రజెంట్ దేశవ్యాప్తంగా మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆ విచారణలో కూడా కొత్త విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. అయితే రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే వీళ్ళ పెళ్లి కుదిరిన తర్వాత ఏదైతే ఎంగేజ్మెంట్ రోజే రఘువంశిని చంపేద్దామని కూడా ప్లాన్ చేసింది సోనం. కానీ అది కుదరకపోవడంతో ఆ ప్లాన్ కాస్త హనీమూన్ టైంలో ప్లాన్ ప్రకారంగా తన భర్త అయిన రఘువంశిని కూడా చంపేసింది సోనం రఘువంశి.